హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మనము పాండాస్లో డాటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయొచ్చో తెలుసుకున్నాము డిక్షనరీ ఉపయోగించి. తర్వాత పాండాస్లో ఉండే ఫంక్షన్స్ లైక్ df.info, df.describe, df.head, df.tail, df.sample. ఈ ఫంక్షన్స్ ఇలా అంటే ఏంటి, వీటి ఉపయోగం ఏంటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మనము df.columns, df.uniqueness, df.duplicates, సో వీటి గురించి ఇంకా తెలుసుకుందాము. మనం ఇంకా పాండాస్లో ఉండే వేరే ఫంక్షన్స్ గురించి ఇంకా తెలుసుకుందామండి. సో లెట్ స్టార్ట్. సో మనకి ప్రతి ఒక్క డాటా ఫ్రేమ్, ఇప్పుడు డాటా ఫ్రేమ్ అంటేనే నేను స్టార్టింగ్లో చెప్పాను, రోస్ ప్లస్ కాలమ్స్ కలిసిన డాటాని డాటా ఫ్రేమ్ అంటాము. అది 2 డైమెన్షనల్ డాటా ఫ్రేమ్ అంటాము మనము. సో ఈ 2 డైమెన్షనల్ డాటా ఫ్రేమ్లో మనకి ఎలాంటి కాలమ్స్ ఉన్నాయి, ఎలాంటి తెలుసుకోవడానికి మనం డాటా ఫ్రేమ్ దాంట్లో df.column అని ఒక ఫంక్షన్ ఉంటుందండి. సో ఈ df.column ఫంక్షన్ ద్వారా మన యొక్క డాటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ తెలుసుకోవచ్చు. సో ఇట్లా df.column అని ఎంట్రీ చేయగానే మనకి ఇక్కడ ఇండెక్స్ అని చూపించేసి ప్రతి ఒక్క నేమ్, డిస్టిక్, డివిజన్, మండల్, జీపీ నేమ్, పాపులేషన్, ఓటర్స్, ఈ యొక్క డాటా టైప్ ఏంటి అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇట్లా మనము డాటా ఫ్రేమ్లో ఉండే కాలమ్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా డాటా ఫ్రేమ్ సంబంధించిన షేప్, అంటే అది 2 డైమెన్షనల్ 1 డైమెన్షనల్ తెలుసుకోవడానికి df.shape అని ఉంటుంది ఒకటి. ఈ యొక్క ఈ కమాండ్ ద్వారా ఇప్పుడు దిగండి, మొత్తం ఇది 2 డైమెన్షనల్, అంటే ఇక్కడ మనం 263 రోస్ 6 కాలమ్స్. ఈ షేప్ ఏం చేస్తుంది, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ చెప్తుంది అనమాట. మొత్తం 263 రోస్ అండ్ 6 కాలమ్స్ ఉన్నాయని చెప్తుంది. అండ్ df.size, మన టోటల్ సైజ్ ఎంత అని కూడా తెలుసుకోవడానికి df.size అనే ఫంక్షన్ ఉంటుంది. మొత్తం ఈ 263 × 6 కలిపితే మొత్తం 1578 సెల్స్ ఉన్నాయి మన యొక్క డాటా ఫ్రేమ్లో. 1578 సైజ్ ఉంది. అండ్ డైమెన్షన్, డాటా ఫ్రేమ్ డైమెన్షన్ ఏంటిది, అది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అని కూడా తెలుసుకోవడానికి మనకి ఇక్కడ డిమ్ అనే ఫంక్షన్ ఉంటుంది. డిమ్ అంటే ఇక్కడ ఏంటిది, డాటా ఫంక్షన్ సంబంధించి 2 డైమెన్షనల్ డాటా ఫ్రేమ్ అన్నట్టు. సో ఇట్లా మనం కాలమ్స్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇండెక్స్, df.index అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి. సో df.index ద్వారా మన యొక్క డాటా ఫ్రేమ్ సంబంధించి ఇండెక్స్ ఏమున్నాయో కూడా తెలుసుకోవచ్చు. 0 to 266 అని కదా, అంటే మన యొక్క రో 0తో స్టార్ట్ అయ్యి 263 ఇండెక్స్ వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఒక ఫంక్షన్ చూపిస్తాను ఇందులో. సో df దాంట్లో మొత్తం ఇది డాటా ఫ్రేమ్. ఈ మొత్తం డాటా ఫ్రేమ్లో రేంజ్ ఇండెక్స్ ఇక్కడ స్టార్ట్ 0 అన్నారు కదా. సో ఇక్కడ 0 ఇండెక్స్ అనేది మనకి 0తో స్టార్ట్ అవుతుంది. పైథాన్లో ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. మనకి యాక్చువల్లీ 1 అని రాస్తాం కదా, కానీ 1 కాదు, పైథాన్లో 0తో స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ నెంబర్ ఏది n-1 to 262 రోస్. చూడండి, 0 to 262 రోస్ అంటే యాక్చువల్ 263 రికార్డ్స్ అన్నట్టు. 263 రికార్డ్స్ 6 కాలమ్స్. సో ఇండెక్స్ ఏమి ఉన్నాయి, 0 1 2 3, ఇది ఇండెక్స్. స్టార్టింగ్ వచ్చేసి 0 అండ్ స్టాప్ వచ్చేసి 263, మీన్స్ 262 అన్నట్టు ఇక్కడ. ఇట్లా మనం ఇండెక్స్ వేసుకోవచ్చు అండ్ కాలం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క సిరీస్కి సంబంధించిన, ఇప్పుడు మనకి డాటా ఫ్రేమ్లో 6 కాలమ్స్ ఉన్నాయి అన్నాం కదా. ఈచ్ కాలంని మనము సిరీస్ కింద కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూస్, యూనిక్నెస్ ఏమున్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు df డిస్టిక్, ఇక్కడ మనము స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నామంటే చూడండి, df స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ డిస్టిక్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో కాలం నేమ్ ఇది, డిస్టిక్ అనేది కాలం నేము. సో df స్క్వేర్ బ్రాకెట్ డిస్టిక్ కాలం నేము అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. డాట్ అని క్లోజ్ చేసి యూనిక్ అనే ఫంక్షన్ ద్వారా ఈ యొక్క సిరీస్లో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో డిస్టిక్ సంబంధించి యూనిక్ వాల్యూస్ వచ్చేసి మనకి యూనిక్ ఫంక్షన్ ద్వారా చేస్తే మనకు ఉన్న ఏంటిది, అరే జనరేట్ అవుతుంది. ఓన్లీ పెద్దపల్లి మాత్రమే యూనిక్ వాల్యూ అని ఇక్కడ చూపిస్తుంది. సేమ్ థింగ్ డివిజన్ సంబంధించింది కూడా, df స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ డివిజన్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో ఇచ్చానండి. అండ్ క్లోజ్ చేసి డాట్ యూనిక్ అని ఫంక్షన్ రాశాను, దెన్ ఎగ్జిక్యూట్ చేశాను. సో మనకి 2 డివిజన్స్ ఇక్కడ చూడండి, యారో వచ్చేసి మంత్ని పెద్దపల్లి 2 డివిజన్స్ ఇచ్చింది. నెక్స్ట్ మండల్కి సంబంధించింది. సో మండల్ కూడా df
స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్, మండల్ నేమ్ వచ్చేసి కాలం నేము విత్ ఇన్ ద సింగిల్ కోర్స్ కానీ డబుల్ కోర్స్ కానీ మీరు ఎలా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను సింగిల్ కోర్స్లో ఇచ్చాను అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను అండ్ డాట్ మెన్షన్ చేశాను, యూనిక్ అని ఫంక్షన్ రాశాను, దెన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను షిఫ్ట్ అండ్ ఎంటర్ అని. సో ఎగ్జిక్యూట్ అయినా నాకున్న మండల్స్ ఏం మొత్తం 13 మండల్స్ ఇక్కడ డిస్ప్లే చేయండి. కమల్పూర్, మంతని, ముత్తారం, రామగిరి, అంతర్గాం, ధర్మారం, ఎలగేడు, జిల్లపల్లి, ఓదల, పాలకొత్త, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తాన్పూర్. ఇట్లా మనము ఈ సిరీస్ ఏదైనా ఒక కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్ తెలుసుకోవడానికి కన్సర్న్ కాలం నేమ్ అండ్ యూనిక్ అని ఫంక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో జీపీకి సంబంధించి కూడా చూస్తున్నాము. ఇది అటు ఇవన్నీ 246 సంబంధించిన జీపీ నేమ్స్, యూనిక్ నేమ్స్ అన్నట్టు. ఎక్కడైతే రిపీటెడ్గా వచ్చినాయో ఆ రిపీటెడ్గా ఇచ్చిన నేమ్ పోతుంది, ఓన్లీ యూనిక్ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా కౌంట్ ఏదైతే మనం ఇంతకుముందు డిస్క్రైబ్ అనే ఫంక్షన్ ఉపయోగించేసి కంప్లీట్ డాటా ఫ్రేమ్ సంబంధించిన కౌంట్ తెలుసుకున్నాము, అట్లా సింగిల్గా మనకు ఒక్కోసారి పర్టికులర్ సిరీస్ మాత్రమే మనకు అవసరం ఉంటుంది. ఆ సిరీస్ సంబంధించిన కౌంట్ తెలుసుకోవడానికి ఆ సిరీస్ సంబంధించింది ఈ విధంగా ఫంక్షన్ రాస్తాము. డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ డిస్టిక్ సింగిల్ కోర్స్లో ఇచ్చాను, డిస్టిక్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను, డాట్ వాల్యూ _ కౌంట్స్ అనే ఫంక్షన్లో ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ సంబంధించిన కౌంట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ డిస్ట్రిక్ట్ కౌంట్ వచ్చేసి మొత్తము 263 ఉంది. డిస్ట్రిక్ట్ కౌంట్ ఎంత 263 ఉంది. సేమ్ థింగ్ డివిజన్ కౌంట్స్ ఎన్ని వచ్చాయి. సో డిఎఫ్ డాట్ డివిజన్కి సంబంధించింది. సో ఒక్కొక్క సిరీస్ సంబంధించింది నేను పర్టికులర్గా ఒక్కొక్క కాలం సంబంధించిన అనాలిసిస్ చేస్తున్నాను. ఇదంతా కూడా కాలం పరంగా అనాలిసిస్ అంటాం దీన్ని. సో ఈ డివిజన్ సంబంధించింది చూడండి, పెద్దపల్లి 188 కాలమ్స్ ఉన్నాయి, మంత్ని 75 రికార్డ్స్ ఉన్నాయి. మనము ఇక్కడ 188 కాలమ్స్ అనేది రోస్ అంటాము, ఆ రికార్డ్స్ అంటాము. సో మంత్ని 75 రికార్డ్స్ ఉన్నాయి. సో మండల్ సంబంధించి మండలాల వారిగా అంటే మీరు అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఏ విధమైన అనాలిసిస్ అడుగుతారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క కాలం వారిగా అనాలిసిస్ కావాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మండలు సంబంధించి డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్ మండలు స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డాట్ వాల్యూ కౌంట్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న షిఫ్ట్ ఎంటర్ అని. సో ఆ మండల్ సంబంధించింది నాకున్న 13 మండల్స్లలో మంత్ని హైయెస్ట్ ఇది ఆటోమేటికల్ అసెండింగ్ వచ్చేసి ఈ యొక్క డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. హైయెస్ట్ లోయెస్ట్ లో చూపిస్తుంది. సో మంత్ని 35, పెద్దపల్లి 30, ధర్మారం 29, సుల్తాన్పూర్ 27. సో ఇవన్నీ కూడా డమ్మీ వాల్యూకి సంబంధించింది. సో ఈక్వల్ కౌంట్ రాకపోవచ్చు, కొన్ని చోట్ల ఈక్వల్ కౌంట్ వస్తుంది. సో నా జిల్లాకు సంబంధించింది ఏంటంటే నేను నాకున్నంత వరకే అనాలిసిస్ పర్పస్లో ఏదో ఒక వాల్యూ తీసుకుని ఎంట్రీ చేశాను ఇక్కడ. నెక్స్ట్ జీపీకి సంబంధించింది. జీపీ నేమ్తో కూడా మనము అనాలిసిస్ ఒక్కొక్క నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. సో షిఫ్ట్ అండ్ ఎంట్రీ యూజ్ చేస్తున్నానండి. సో ఇందులో కొత్తపల్లి 3 times రిపీట్ అయింది, పెద్దంపేట 3 times రిపీట్ అయింది, దుబ్బపల్లి 2 times రిపీట్ అయింది. నాకు ఆల్రెడీ తెలిసి కొత్తపల్లి ఎక్కడెక్కడ ఉందా అని చెప్పి. అంటే కొత్తపల్లి వచ్చేసి పెద్దపల్లి మండలం ఉంటుంది, కొత్తపల్లి వచ్చి ధర్మారం మండలం ఉన్నది, అండ్ కొత్తపల్లి వచ్చి పాలకొత్త మండలం ఉన్నది. 3 మండలాల కొత్తపల్లి నేమ్తోని 3 జీపీలు ఉన్నాయి అనమాట. జీపీ పరంగా మండల పరంగా చూసినప్పుడు ఆ జీపీ యూనిక్నెస్ ఆ మండల్కి, కానీ ఇక్కడికి వచ్చేసరికి కొత్తపల్లి అనేది డూప్లికేట్ కాబట్టి మనకు కౌంట్ 3 times చూపిస్తుంది అనమాట. 3 times వచ్చింది, పెద్దంపేట 3 times, పోతారము 2 times, ఇట్లా మిగతా అన్ని కూడా సింగిల్ టైమ్ వచ్చిందని మనకి ఇక్కడ 246 ఈక్వల్ టు అండ్ 1 కాలము. ఈ విధంగా సిరీస్ వైజ్ అనాలిసిస్ మనం చేసుకోవచ్చు. ఈ సిరీస్ వైజ్ అనాలిసిస్లలో మళ్ళీ మనకి హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ కావాలనుకుంటే ఇప్పుడు పాపులేషన్ సంబంధించింది మనకి హైయెస్ట్ లోయెస్ట్ ఉంది కదా. హైయెస్ట్ డిఎఫ్ డాట్ ఓటర్స్, మనకు ఓటర్స్ వచ్చేసి మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారు అంటే మ్యాక్సిమం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు 9329 అనేది మ్యాక్సిమం అన్నట్టు. అదే లోయెస్ట్ ఎవరు ఉన్నారు, లోయెస్ట్ ఓటర్స్ ఎక్కడ ఉన్నారు అది తెలుసుకోవాలంటే మినిమం ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఇట్లా మ్యాక్సిమం మినిమం ఫంక్షన్ ద్వారా మనకు సంబంధించింది లోయెస్ట్ వాల్యూస్ కూడా ఆ సిరీస్ సంబంధించి తెలుసుకోవచ్చు. ఫర్దర్ ఫంక్షన్స్లలో సమ్మేషన్, ఇప్పుడు మొత్తం ఓటర్ సమ్మేషన్ చేయాలనుకుంటే ఓటర్స్ టోటల్ సమ్మేషన్ మొత్తం 4,84,235 ఓటర్స్ ఉన్నారు. అండ్ యావరేజ్గా మనకు ఒక్కొక్క ఓటర్ ఎంత ఉన్నారో అని తెలుసుకోవడానికి మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో ఈ ఓటర్స్లో యావరేజ్గా 1841 వచ్చారు. తర్వాత
రిపీటెడ్గా ఇప్పుడు మనకి హైయెస్ట్ మోడ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ మోడ్ అనే ఫంక్షన్ ద్వారా ఏ నేమ్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవచ్చు. మనం డివిజన్కి సంబంధించిన దాంట్లో మంత్రి పెద్దపల్లిది కదా, సో ఏది ఎక్కువ రిపీట్ అయింది అనేది మనం ఈ మోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. పెద్దపల్లి అంటే హైయెస్ట్ టైం రిపీట్ అయింది అన్నట్టు. ఇట్లా ఈ ఫంక్షన్స్ మనం డాటా ఫ్రేమ్ ఉపయోగించేసి ఈ ఫంక్షన్ ద్వారా ఆ యొక్క కాలం సంబంధించిన అనాలిసిస్ చేసుకోగలుగుతాము. నా ఫర్దర్ వీడియోలలో మనము గ్రూప్ బై ఫంక్షన్ ఎలా ఉపయోగించవచ్చు, క్రాస్ టైప్ ఫంక్షన్ ఎలా ఉపయోగించవచ్చు అన్నది ఇంకా తెలుసుకోబోతున్నాం అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.